రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో ఎన్నో పేదలకు ట్రీట్మెంట్ హాస్పిటల్ పరంగా కానీ ట్రీట్మెంట్ కోసము మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుపేదల కోసము ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలు కానీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ లెక్క లేకుండా కోట్లలో ఇలా కోట్లల్లో మన దగ్గర కూడా దళితాబాద్ మండలం దాదాపు ఒక 7-8 విడతలు అధికారంలోకి వచ్చినాక డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది కోట్ల రూపాయలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము నిరుపేదల కోసం పనిచేస్తుంది. గతంలో కూడా మన రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పీరియడ్లో ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా 108 కానీ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా అవే కాకుండా అన్ని రంగాలలో కూడా అటు విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ రుణమాఫీ కానీ లేకపోతే సన్న బియ్యం కానీ హౌసింగ్ విషయంలో కానీ అన్ని రంగాలలో మన రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయిన ఘనత ఆయనకే ఉన్నది. ఇటు మన శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మీరందరూ కూడా దయచేసి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కొన్ని చేసినాము, ఇంకా కూడా మనకు 3 సంవత్సరాల టైం ఉంది. ఆ టైంలో కూడా అన్ని రంగాలలో కూడా ప్రజల్ని ముందు తీసుకుపోయేందుకు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందరూ కోఆపరేషన్ చేసి సహకరించాలని చెప్పి కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మంది లబ్ధిదారులకు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. 5,56,000 ఈ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పేదవాళ్లకు వరం లాంటిది. ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్లో ఒక్కొక్కరికి 10 లక్షలు, మిగతా వేరే చిన్న చిన్న ట్రీట్మెంట్లు అయిన వారికి కూడా ఈ చెక్కులు ఇవ్వడం ఇలాంటిది సీఎం గారు మంచి నిర్ణయం తీసుకొని ఇలా కోట్ల రూపాయలు దళితాబాద్ మండలకు ఒక 7-8 విడతలు ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దొమ్మడ నువ్వు